ప్రముఖ కాలమిస్ట్ అక్బర్ గారి మీద పెట్టబడినటువంటి మీటూ కేసుకి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు. ఏషియన్ ఏజ్లో ఆయన పనిచేసేటువంటి సందర్భంలో ఆయన ఎడిటర్గా పనిచేసే సమయంలో తమని లైంగికంగా వేధించారని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ ప్రియా రమణితో పాటుగా మరికొంతమంది కంప్లైంట్ చేయడం, అప్పుడు మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున రేగినటువంటి సందర్భంలో తను ఎప్పుడో పనిచేసి వదిలేసినటువంటి దాని మీద తన పరువుకి నష్టం కలిగించారంటూ కేసు వేసినటువంటి సందర్భంలో లైంగిక వేధింపులు పాల్పడ్డారని గతంలో చేసినటువంటిది తప్పు, అది కావాలని చేస్తున్నటువంటిది అని ఆయన పరువుకి భంగం కలిగించిందని పిటిషన్ వేస్తే ఇది పరువుకి భంగం అని మేము భావించట్లేదని కోర్టు తేల్చి చెప్పింది. ప్రియారమణ మీద ఎంజే అక్బర్ దాఖలు చేసినటువంటి పరువు నష్టం పిటిషన్ని న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్ ఈ సందర్భంగా హిందూ పురాణాల్లో మహాకావ్యాలుగా పూజించబడుతున్నటువంటి మహాభారతం, రామాయణాలని గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించింది. భారత్లో మహిళల మీద ఈ రకంగా లైంగికపరమైనటువంటి దాడులు జరగడం దురదృష్టకరం, ఇది నిజంగా సిగ్గుచేటు. భారత్లో పవిత్రంగా భావించే మహాభారతం, రామాయణం ఇతిహాసాల్లో మహిళల గొప్పతనం గొప్పగా వర్ణించబడింది. మహిళల్ని ఏ విధంగా గౌరవించాలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా కూడా దేశంలో మహిళలపై లైంగికంగా దాడులకు పాల్పడటం క్షమించరాని నేరం అంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. మీటూ ఉద్యమంలో భాగంగా జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆయన ఎంజే అక్బర్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ ఇష్యూనే నడిచింది. ఇక్కడ కీలకమైనటువంటిదల్లా ఈయన రైట్ చేసినటువంటి అసలు పాయింట్కి మాత్రం ఆన్సర్ పోయింది. అదేంటి అంటే, ఇప్పుడు జస్టిస్ రంజన్ గొగోయ్ మీదనైనా మరొకళ్ళ మీదనైనా ఎప్పుడో జరిగిపోయిందని ఇప్పుడు తమకి కోపం ఉన్నప్పుడు, తమ అవసరం ఉన్నప్పుడు ఆరోపణలు చేస్తే అది ఎట్లా అంగీకరిస్తారు? కంప్లైంట్ ఉంటే అప్పుడే చెప్పాలి కదా, పరువు నష్టం కలిగించడం కోసమే ఇట్లాగా, లేదంటే బ్లాక్మెయిల్ చేయడం కోసమే అన్నటువంటి ఆయన ఆరోపణకి ఆ రూట్లో ఆర్గ్యుమెంట్ చేయకపోవడం వల్ల పక్కకి వెళ్ళిపోయింది ఇష్యూ.